ప్రభు తీసుకున్నాము తెలియజేస్తున్నానండి. చక్కటి వర్షంలో నడిపించిన బ్రదర్స్కి పిలుపనికి కృష్ణ బ్రదర్స్లో ప్రతిజ్ఞ తెలియజేస్తున్నాను. లెంట్లోని 4వ ఆదివారము ఈ దినముగా ఏర్పరచబడిన పత్రికా పాఠాలు చెప్తాను, దయచేసి నోట్ చేసుకోండి. మొదటి పాఠంలో యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8 నుంచి 13 వరకు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8 నుంచి 13 వరకు. రెండవ పాఠంగా పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 2 నుంచి 13 వరకు. 2వ పేతురు మొదటి అధ్యాయము 2 నుంచి 11 వరకు. మూడవ పాఠంగా యోహాను సువార్త 6వ అధ్యాయము 36 నుంచి 51 వరకు. యోహాను సువార్త 6వ అధ్యాయము 36 నుంచి 51 వరకు. అపోస్తుల విశ్వాస ప్రమాణము నేను చెప్తాను, దయచేసి నాతో పాటు మీరు కూడా చెప్పండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన జనితేక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినట్లు పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకంలోకి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుని ఉన్నాడనియు జీవించే వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. చదవబడి లేఖనం దేవుడు తీర్చుకోవడం కాక మన ఫిలిప్పీ